వేదవ్యాసునికి నమస్కరిస్తూ ఈరోజు ఈ వీడియోలో ఒక అద్భుతము, పరమాద్భుతము, పరమ ఆశ్చర్యకరమైనటువంటి మరొక అంశాన్ని మీ ముందు ఉంచుతాను. నాసదీయ సూక్తమునకు కొనసాగింపు ఇది. నాసదీయ సూక్తం చెబుతోంది పరమాత్మ సృష్టి రచన చేశాడు అని. మరి ఆ పరమాత్మ ఎవరై ఉంటారు? ఆయన రూపం ఏమై ఉంటుంది? ఏ రకంగా సృష్టి రచన చేశాడనే దానిని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఋగ్వేదమే దీనికి సమాధానం చెప్తోంది. ఋగ్వేదమే చెప్తోంది ఆ పరమాత్మ ఎవరో కాదు, మహావిష్ణువే అని. కానీ మహావిష్ణువే ఆ పరమాత్మ. ఆయనకే కోరిక కలిగింది, సృష్టిని ఏర్పరచాలనే కోరిక కలిగింది. దానితో ఆయన తన శరీరమును అన్ని దిశలా వ్యాపింపజేయడం ప్రారంభించాడు. విశాలమైన శరీరమైనది. ఆయన ఉరుగాయుడు, ఉరుకాయుడు, విశాలమైన శరీరం కలిగిన వాడు. అయితే ఆ శరీరం ఎటువంటిది? అది సాధారణ శరీరం కాదు. ఆ శరీరము పంచ తన్మాత్రలకు అతీతమైనది. పంచ తన్మాత్రలు శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము లాంటివి లేనిటువంటివి. త్వక్కు, చక్షు, రస, శ్రోత, ఘ్రాణాలు పంచ తన్మాత్రలు. ఇవేంటో రాబోయే రోజుల్లో వివరంగా మనం చెప్పుకోబోతున్నాం. కనుక ఇటువంటి వీటికి అతీతమైనటువంటి ఒక శరీరం అయింది. అది పెంచాడు ఆయన. ఇప్పుడు మనకు కనిపించేటువంటి విశ్వం అంతా వ్యాపించి ఉన్నాడు ఆయన. అంత శరీరాన్ని పెంచాడు ఆయన. కాబట్టి విశ్వంలోని ప్రతి అణువులో మహావిష్ణువు ఉన్నాడు. దీని అర్థం అది. ఎలా బయలుదేరిందా ఆ కాంతి? విష్ణు స్థానం నుంచి సహస్ర కిరణాలుగా బయలుదేరినవి. సహస్ర కిరణాలుగా బయలుదేరి అవి వ్యాపించడం ప్రారంభించాయి. ఆ కాంతి పుంజములు, ఆ కిరణములు సుదీర్ఘములయ్యి విస్తీర్ణములయ్యాయి అంటోంది ఋగ్వేదం. మీరు కాంతిని గమనిస్తే టార్చ్ లైట్ వేశారనుకోండి, ఆ ఆ యొక్క లైట్ దగ్గర నుంచి బిందువు నుంచి ఉండే కొంది కిరణాలు వ్యాపిస్తే చూడండి. దాన్నే చెప్తుంది ఇక్కడ. కాబట్టి సుదీర్ఘములై విస్తీర్ణములయ్యాయి అంటుంది. కనుక విశ్వం అంతా కూడా వెలుగులతో నిండిపోయింది. అప్పుడు ఆయన ఈ గ్రహాలు, నక్షత్రాలు, రాసులు వీటిని నిర్మించడం ప్రారంభించాడు. భూమి, నీరు, తేజస్సు అను ధాతువులతో సమస్త లోకాలను విష్ణుమూర్తి సృష్టించాడు అని ఋగ్వేదమే చెప్తోంది. కాబట్టి రకంగా రచన జరిగింది. మనకు తెలుసు ఖగోళ రాశులన్నీ వృత్తాకారాలు తిరుగుతూ ఉంటాయి. అదే మాటను ఋగ్వేదం చెప్తోంది. విష్ణువు తన 94 గమనాలను ఆ యొక్క గ్రహాల్లో ప్రవేశపెట్టి, నక్షత్రాశుల్లో ప్రవేశపెట్టి వివిధ గతులలో తిప్పుతున్నాడు వృత్తాకారంలో చెప్పింది. కాబట్టి ఇవన్నీ వృత్తాకారాలు తిరుగుతున్నాయి. నక్షత్ర రాశులు, సమూహాలు ఇవన్నీ కూడా ఈ వృత్తాకారాలు తిరిగేటప్పుడు వాటికి 94 రకాల గమనాలు ఉన్నాయి అంటుంది. ఎంత అద్భుతమైన విషయం అండి. కొన్ని గ్రహాలు సవ్యాకారాలు తిరుగుతుంటాయి, కొన్ని గ్రహాలు అపసవ్య ఆకారాలు తిరుగుతుంటాయి. తోకచుక్కలు కొంత కోణంతో తిరుగుతూ ఉంటాయి. కొన్ని నక్షత్ర సమూహాలు ఒక దిశలో తిరుగుతుంటే మిగతా తిరుగుతూ ఉంటాయి. అవి ఎన్ని రకాల గమనాలో శాస్త్రవేత్తలు ఇంతవరకు అంచనా వేయలేదు. కానీ ఋగ్వేదం చెప్తోంది అవి 94 రకాల గమనాలని. శాస్త్రవేత్తలు తెలుసుకోవాలి, దీన్ని శోధించాలి అవేంటో. కనుక 94 గమనాలతోటి ఈ సృష్టి తిరుగుతోంది. భూమి, నీరు, తేజస్సు అనేటువంటి ధాతువులతో నిర్మించాడు ఆయన అంటుంది. సైన్స్ చెప్పిన దానికన్నా చాలా అద్భుతంగా ఉంది. చూడండి, నేను ఫిజిక్స్ తెలియని వాడిని కాదు. నా క్వాలిఫికేషన్ ఎంఎస్సి న్యూక్లియర్ ఫిజిక్స్, స్పేస్ టెక్నాలజీ కూడా చదివాను నేను కొంతవరకు. అన్ని వచ్చాయని చెప్పకూడదు, తప్పది. కానీ ఇంత అద్భుతమైన వర్ణనలు అందులో నాకు కనపడలేదు. అక్కడ వర్ణనలు ఉన్నాయి, వివరాలు ఉన్నాయి. అటువంటి అద్భుత విషయం చెప్పిన తర్వాత విష్ణువు 3 లోకాలను స్థాపించాడు. అవి ఏంటి అనేది మనం తర్వాత చూద్దాం. ఆయన తన 3 పాదములతో సృష్టిని స్పర్శించాడు. త్రివిక్రమావతారాన్ని కూడా పేర్కొన్నది ఋగ్వేదం. వివరాలు మనం ఆ సమయంలో చూద్దాం. ఆయన త్రివిక్రమాకారంలో కనుకైతే, త్రివిక్రమ అవతారంలో కనుకైతే ఒకే పాదంతో సమస్త జగమును ఆక్రమించాడని ఉంటుంది.
దాన్ని చెప్తోంది ఋగ్వేదం. ఇక ఇప్పుడు ఈ స్థితిలో ఆయన ఈ నిర్మించినటువంటి ఈ గ్రహరాశులలో నుంచి ఆయన మానవులకి ఏదో ఒక దాన్ని నివాస యోగ్యం చేయదలుచుకున్నాడు. అదే మన భూమి. కనుక మనం నివసిస్తున్న భూమిని నివాస యోగ్యంగా చేయదలుచుకున్నాడు ఆయన. ఆయనే స్వయంగా తన పాదంతో, తన చరణాలతోటి 4 సార్లు భూమిని స్పర్శించాడు. భూమి మీద అడుగు పెట్టాడు. అడుగుపెట్టి ఈ జీవరాశులను సృష్టించడం ప్రారంభించాడు. ఒక అద్భుతం కదండి ఇది. ఎటువంటి ఆయన సత్వ, రజో, తమో గుణాలకి అతీతుడు అంటుంది ఋగ్వేదం. అటువంటి పరమాత్ముడైన మహావిష్ణువు ఇంకా ఏమేమి చేశాడనే దాన్ని నేను మీకు తర్వాత వీడియోలో తెలియజేస్తాను. కనుక రాబోయే వీడియోలో మీకు నేను దీని కొనసాగింపు ఉంటుంది. అంతవరకు ఏదో చూడండి. ప్రస్తుతానికి స్వస్తి.